తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నేతలంతా ఐక్యంగా ఉండాలి, అంతా ఒక్కతాటిపైకి వచ్చి ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి. ఇది ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే టీ కాంగ్రెస్ నేతలకు చేసిన సూచనలు. అదే సమయంలో నాయకులకు గట్టిగా వార్నింగ్లు కూడా ఇచ్చారు ఖర్గే. ఒక్క రోజంతా హైదరాబాద్ లో బిజీగా గడిపారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. నేతలతో వరుస సమావేశాలు, పార్టీ ఆఫీసులో జరిగిన ముఖ్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యకర్తల సమావేశంలో పాల్గొని విపక్షాలను టార్గెట్ చేశారు. అయితే పార్టీ అంతర్గత సమావేశాల్లో పాల్గొన్న ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ నేతలకు 2 టార్గెట్స్ ఇవ్వడంతో పాటు 2 వార్నింగ్స్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఖర్గే ఇచ్చిన 2 టార్గెట్స్ ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 2 ఎన్నికల్లో పార్టీ విజయాలు సాధించాల్సిందే అని ఖర్గే పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇందుకోసం పార్టీ నేతలంతా కష్టపడి పని చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలు, నేతలదే అన్నారు. నేతలంతా కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ గెలుపు కష్టమేమీ కాదన్నారు. మరోవైపు టీపీసీసీ సమావేశంలో ఖర్గే వార్నింగ్స్ కూడా గట్టిగానే ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే పదవులొస్తాయని స్పష్టం చేశారు. ఇచ్చిన పదవులను నేతలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడొద్దని ఖర్గే తెలిపారు. పార్టీ నిబంధనలకు కట్టుబడి ఒకే తాటిపై నిలవాలన్నారు. ఇక కొందరు ఎమ్మెల్యేల పనితీరుపై ఖర్గే ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యేలు గ్రూపులు కడితే భయపడతారని అనుకుంటున్నారని, కానీ అది జరగదని తేల్చి చెప్పారు. పార్టీలో ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను పట్టించుకోబోమన్నారు. కొండా మురళి, అనిరుద్ రెడ్డి వంటి నేతలనుద్దేశించే ఖర్గే ఈ కామెంట్స్ చేశారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ 100 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందన్నారు సీఎం రేవంత్. ఖర్గేతో పాటు కాంగ్రెస్ సామాజిక న్యాయ భేరీ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ వచ్చేసారి తెలంగాణలో 15 పార్లమెంటు స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. इन लोगों के तरफ से आपको मैं वादा करना चाहता हूं, आने वाले चुनाव में 15 पार्लियामेंट सीट, 100 असेंबली सीट तेलंगाना में जिताएंगे. दिल्ली को हम 15 पार्लियामेंट एमपी को बना भेज देंगे. 100 एमएलए को जिता के यही दोबारा हम सरकार बनाएंगे. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ కు దిశానిర్దేశం చేసేందుకు హైదరాబాద్ పర్యటన చేపట్టిన ఏఐసీసీ చీఫ్ ఖర్గే సూచనలు, వార్నింగ్లను నాయకులు ఎంతవరకు పట్టించుకుంటారో చూడాలి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.